తిరుమల పర్వతాల పవిత్ర కొండలపై విష్ణుని అవతారమైన లార్డ్ బాలాజీ తన భక్తులపై అంతులేని కరుణతో క్షీణత చూపుతారు. పూర్వకాలంలో రాము అనే ఒక గరిబైన భక్తి తన హృదయంలో ఉన్న నమ్మకంతో మాత్రమే రోజుల తరబడి ప్రయాణించాడు. అలసిపోతూ ఆకలితో ఆ భక్తి తిరుమల ఆలయానికి చేరాడు. లార్డ్ బాలాజీ, దయచేసి నన్ను దారి తీస్తారని ప్రార్థిస్తున్నాను అని నిశ్శబ్దంగా ప్రార్థించాడు. ఆ రాత్రి రాము ఒక బంగారు ముద్ర, శాంతమైన కళ్ళు ఉన్న ప్రకాశవంతమైన రూపాన్ని కలలో చూశాడు. ఆ రూపం ఒక చిన్న ధాన్యం సంచి మరియు నీటి గ్లాసు అందించింది. రాము మేల్కొన్నప్పుడు కలలో ఉన్నవన్నీ నిజంగానే ఉండటాన్ని చూశాడు. అతను వాటిని ఆలయంలో సమర్పించి కృతజ్ఞతతో ప్రార్థించాడు. ఈ అద్భుత కథావార్త వేగంగా వ్యాప్తి చెందింది. భక్తులు అతి దూరాల నుండి ఆలయానికి వచ్చి తన ప్రేమ, నమ్మకం, భక్తిని అర్పించారు. ఆలయ గంతులు ప్రతిరోజు ఊడుతూ భక్తులకు లార్డ్ బాలాజీ యొక్క కరుణం అంచునిలా ఉన్నదని గుర్తు చేస్తాయి. ఆయన బోధించేది ఏమిటంటే, నిజమైన విశ్వాసం, ధైర్యం, భక్తితో స్వయంగా సమర్పించడం వలన ఏదైనా సాధ్యమవుతుందని. నిజమైన హృదయమున్న భక్తుడిని ఎప్పటికీ వదలడమూ లేదు.